హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొంచెం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇవాళ కొంచెం బాగా క్రాష్ అయ్యింది. మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యి డౌన్ఫాల్ కిందకు వచ్చింది. ప్రస్తుతం బిట్ కాయిన్ లెవెల్స్ అయితే చూస్తే నేను వీడియో చేసే టైంకి $92,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న 91,800 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కొంచెం రికవర్ అవుతుంది. చూడాలి మరి ఎంత రికవర్ అవుద్ది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. దీనికి మెయిన్ రీజన్ రెండు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు బిట్ కాయిన్ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ చెప్పేస్తాను. సపోర్ట్ బిట్ కాయిన్కి $85,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. దానికి పైనే ట్రేడ్ అవ్వాలి. ఖచ్చితంగా దాని కిందకి వెళ్ళటానికి లేదు అని అనుకుంటున్నాను. మరి చూడాలి. దీనికి ఉన్న రెండు ముఖ్యమైన కారణాలు ఎంత ఫాలో అవడానికి సడన్గా మొన్న ఇక్కడ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ FOMC చైర్మన్ గారు ఇంట్రెస్ట్ రేట్స్ హాకిష్గా పెట్టాడు. అది కాకుండా ఆయన ఒక కామెంటరీ ఇచ్చాడు. 2024-25లో ఫర్దర్గా నేనేమి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించను, ఎందుకంటే అమెరికాలో ఇంకా ఇన్ఫ్లేషన్ కంటిన్యూ అవుతుంది కనుక నాకు పాసిబిలిటీ లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే పాసిబిలిటీ లేదు అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చేశాడు ఆయన. దాంతో మార్కెట్ కొంచెం బాగా డౌన్ అయింది. $1,00,000, $2,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సడన్గా $10,000 కిందకు ఫాల్ అయింది. దీంతో ఆటోమేటిక్గా ఓవరాల్ క్రిప్టో మార్కెట్ మీద బాగా ఇంపాక్ట్ పడింది. డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ డౌన్ అయినాయి, బాగా డౌన్ అయినాయి. కొంచెం మంచి కాయిన్స్ అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి, డిప్స్లో ఉన్నాయి. చూసుకుని మంచి కాయిన్స్ బయింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక మంచి టైము. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే అమెరికాలో మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర సిల్క్ రోడ్ అని ఒకటి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. వాళ్ళ దగ్గర సీజ్ చేసిన బిట్ కాయిన్స్ ఒక 187,000 ఓవరాల్గా సీజ్ చేసిన కాయిన్స్ని ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, అమెరికన్ గవర్నమెంట్ దగ్గర రిజర్వ్లో. దాంట్లో ఒక 69,000 కాయిన్స్ని సెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాని వర్త్ వచ్చి $6.5 బిలియన్. కాకపోతే ట్రంప్ గారు దానికి అబ్జెక్షన్ చెప్పాడు. మీరేమి రిజర్వ్లో కాయిన్స్ అమ్మబాకండి, అన్నీ హోల్డ్ చేయండి, ఇంకా అవసరమైతే అక్యుములేట్ చేయండి అని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. కనుక కొంచెం మనకి ఈ 10 రోజుల గ్యాప్ ఆయన స్వైరింగ్ ఇన్ సెరమనీ వరకు కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. చూసుకోండి, ఇది ఒక రీజను. ఇన్ని కాయిన్స్ ఒక్కసారి మార్కెట్లో సెల్ చేసేటప్పటికి ఒక డంప్ వస్తుందని అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రతి వాళ్ళకి, ఇన్వెస్టర్స్ అందరికీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళందరికీ ఒక ఫియర్ ఉంటుంది. ఏంటబ్బా మన డబ్బులు ఎట్లాగా ఏంటనేది. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్ కూడా బాగా కరెక్ట్ అవుతున్నాయి. చూసుకుని మీకు వీలు పడితే కొంత యావరేజింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ అండర్ కరెంట్ పాజిటివ్గానే ఉంది. కొంచెం టైం తీసుకుంటుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. వెయిట్ చేయండి. ఏం భయపడబాకండి, కంగారు పడి అమ్ముకునే మార్కెట్ కాదు, ఇంకా అక్యుములేట్ చేసుకునే మార్కెట్. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరన్నా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్, విత్డ్రాయల్ అన్నీ చాలా బాగున్నాయి. దాని తర్వాత Web3 అని ఒక ఆప్షన్ ఉంది, ఫ్యూచర్స్ ఆప్షను. ఇవన్నీ చాలా బాగున్నాయి. మీరు CoinDCX కానీ మీకు బాగుంది, పర్వాలేదు, నేను ఓపెన్ చేసుకుంటానంటే లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు KYC పూర్తి చేశారంటే ఇమీడియట్గా 1 అవర్లో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి,
షిబా ఇను కాయిన్ కొంచెం మరి బిట్ కాయిన్ దగ్గరగా $1,01,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సడన్గా $10,000 కరెక్ట్ అయింది. $10,000 కరెక్ట్ అయినప్పటికీ అంత ప్రెషరు మన షిబా ఇను కాయిన్ మీద కూడా ఉంది. ప్రస్తుతం కాయిన్ D6 INRలో 1900 సిరీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక పంపు రావాలి, ఎందుకని డిలే అవుతుంది అంటే ఇటువంటి రీజన్స్ అనేవి ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేము. సడన్గా కొంచెం జియో పొలిటికల్ ఇష్యూస్, వేరే ఇష్యూస్ అయితే ఏమీ లేవు, వేరే వార్ కానీ అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. మార్కెట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక టెంపరవరీ కరెక్షన్ అని భావించండి. కొంచెం రివైవ్ అవుద్ది. మేబీ ఇంకొక $1,000 or $2,000 మేబీ బిట్ కాయిన్ $89,000, $88,000 వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు తప్ప ఇక్కడి నుంచి ఈ 10 daysలో పెద్దగా మార్పు ఏం రాదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ బౌన్స్ అవుద్ది. మార్కెట్ బాగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, పైకి వెళ్తుంది. మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇను కాయిన్లో కొంచెం సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసిందంటే ఏంటనేది చూడాలి. బ్రేక్ చేయదనుకుంటున్నాను. ఖచ్చితంగా పాజిటివ్గా పైకి ట్రేడ్ అవుతుంది, పైకి వెళ్తుంది, చూసుకోండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన మంచి కాయిన్స్ ఎథీరియం ఒకటి బాగుంది, మంచి బయింగ్ ఛాన్స్లో ఉంది. ఎందుకంటే ఇండియన్ మనీలో 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. $డాలర్స్లో 3,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏమన్నా ఇంకొంచెం ఫర్దర్ డిప్స్ వస్తే ఏమన్నా బయింగ్ చేసుకోండి. ఆల్రెడీ బై చేసిన వాళ్ళు ఉంటే అక్యుములేట్ చేసుకోండి. ఎథీరియం గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది బాగా బ్రహ్మాండంగా పైకి వెళ్తుంది, పాజిటివ్గా వెళ్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా చూసాం కనుక ఇప్పుడు కొత్తగా మనం భయపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత సొలానా ఒకటి బాగుంది. సొలానా ఇంకా కొంచెం డిప్స్ వచ్చి ఏమన్నా ఇంకొక $500,000 కిందకు వచ్చిందంటే ఆల్రెడీ 17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం డిప్స్ వస్తే డాలర్స్లో $190 కిందకు వచ్చింది. ఇంకొంచెం కిందకు వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పైకి వెళ్తుంది. అదొకటి బై చేసుకోండి. దాని తర్వాత మన డాజ్ కాయిన్ ఇంకొంచెం డిప్స్ వచ్చేటట్టు ఉంది. వెయిట్ చేసి ఖచ్చితంగా బై చేసుకోండి. అది బ్రహ్మాండంగా పాజిటివ్గా పైకి వెళ్తుంది, చూసుకోండి డాజ్ కాయిన్. దాని తర్వాత ప్రాంతం FTM సోనిక్ కాయిన్ కొంచెం లోనే ఉంది, అది కూడా బై చేసుకోవచ్చు. ఇంకొంచెం డిప్స్ కోసం వెయిట్ చేయండి, వెయిట్ చేసి బై చేసుకోండి. దాని తర్వాత మన గాలా కాయిన్ ఒకటి లోలో ఉంది. గాలా కాయిన్ $3 దగ్గర ఉంది. ఇంకొంచెం కిందకు వస్తే ఖచ్చితంగా బై చేసి అకామిడేట్ చేసుకోవచ్చు. అది పాజిటివ్గా పైకి వెళ్తుంది, మంచి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. ఎందుకంటే గాలా కాయిన్ రెసిస్టెన్స్ $7 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ $10 పైకి వెళ్తుంది. గాలా కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత పాలిమాటిక్ ఒకటి చూసుకోండి, లోనే ఉంది. దాని తర్వాత పాల్కా డాట్ డిప్స్లో ఉంది. ఖచ్చితంగా డిప్స్లో బై చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వస్తాయి. దాని తర్వాత మన పాల్కా డాట్ చెప్పేశాను. మన యాప్టాస్ ఇది ఒకటి చూసుకోండి, యాప్టాస్ ఒకటి బాగుంది. ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి, అది కూడా డిప్స్లో ఉంది. ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఈ కాయిన్స్ అన్నీ మీకు ఎప్పుడు ఈ రిజల్ట్స్ కనిపిస్తాయంటే ఈ కాయిన్స్ అన్నీ పెరగడం మొదలుపెట్టేది ఆడ ఒకటి లోలో ఉంది. ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. $1 కొంచెం కిందకు వచ్చింది, $1 దగ్గర ఉంది. ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, అది బాగా పైకి వెళ్తుంది. ఆడా కాయిన్లో మంచి న్యూస్లు ఉన్నాయి, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. కనుక ఇవన్నీ చూసుకుని బయింగ్ చేసుకోండి. దాని తర్వాత మన మెయిన్ కాయిన్స్లో పెప్పి ఒకటి చూసుకోండి, బాగా డౌన్కి వచ్చింది. పెప్పి ఒకటి బై చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్లాకీ ఒకటి బై చేసుకోవచ్చు. దాని తర్వాత జాస్మీ కూడా బై చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ అన్నీ బాగా చేసుకోండి. ప్రస్తుతం ఇవన్నీ బాగా లోలో ఉంది మార్కెట్. వీలుంటే బయింగ్ చేసుకుంటే తప్ప తొందరపడి అమ్మకాలు జరపకండి. వెయిట్ చేయండి, వెయిట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళడానికి చూసుకోండి. దాని తర్వాత
వజీరెక్స్లో ఒక న్యూస్ ఏం పెట్టారంటే సింగపూర్ కోర్టులో 5th యాన్యువల్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత త్వరలోనే మేము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ చేస్తామని చెప్తున్నారు. ఇంకోటి కాయిన్స్ వచ్చోళ్ళు కొంత అమౌంట్ ఇస్తామంటున్నారు మన ఇన్వెస్టర్స్కి అని చెప్తున్నారు. అవన్నీ ఒట్టి మాటలు అవన్నీ ఏం చేయరు, అటువంటి ఏం జరగవు. కాబట్టి అటువంటి ఆశలు ఏం పెట్టుకోపాకండి. ఖచ్చితంగా మన మనీ వస్తుంది. 55% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ వజీరెక్స్లో వస్తుంది. కాకపోతే మే జూన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. చూడాలి వాళ్ళు ఎప్పుడు సేల్ చేస్తారో. సాల్వ్ చేసిన తర్వాత చూసుకోండి. దాని తర్వాత ఎక్స్ఆర్పి ఒకటి మిస్ చేయబాకండి. ఎక్స్ఆర్పి 203 రూపాయల దగ్గర ఉంది. ఖచ్చితంగా ఎక్స్ఆర్పి ఒకటి బై చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ వస్తుంది ఎక్స్ఆర్పిలో. మంచి ఫ్యూచర్ ఉంది ఎక్స్ఆర్పికి. రిపుల్ వాళ్ళు కొత్తగా నిన్న ఇక్కడ అమెరికాలో ఆయన సిఈఓ బ్రాడ్ అని, రిపుల్ సిఈఓ బ్రాడ్ అని, ఎక్స్ఆర్పి రిపుల్ సిఈఓ బ్రాడ్ అని ఆయన మన ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కలిశాడు. ఆయన ఏంటని వివరాలు అడిగాడు ట్రంప్ గారు స్వేరింగ్ అయిన తర్వాత మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనతో మాట్లాడారు. వాళ్ళు SEC 20వ తారీఖున SEC మారటం వల్ల మా కేసులన్నీ చూడండి అని అడిగాడు. ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఖచ్చితంగా చూస్తానని ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాట ఇచ్చాడు కనుక ఖచ్చితంగా పాజిటివ్గా ట్రేడ్ అవుద్ది. ఎక్స్ఆర్పి రిపుల్ ఒకటి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.